సిద్దిపేట జిల్లా గజ్వేలులో నిషేధిత రసాయన మందులు వాడొద్దు అంటూ రైతు భద్రతా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇందిరా పార్కు చౌరస్తా వరకు ఆర్వీఎం మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫార్మర్, సేవ్ నేషన్ అంటూ నినాదాలు చేశారు. రైతులు క్రిమి సంహారక మందులను దుర్వినియోగం చేయకుండా అవగాహన పెంపొందించవలసిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, ఆర్వీఎం ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దైవంతో సమానము. డాక్టర్ గారు వాళ్ళు చేసే సేవ, డాక్టర్ వృత్తి అంటే 108 లాగా 24 అవర్స్ అవైలబుల్గా ఉండి సేవ చేసే వాళ్ళే డాక్టర్. వాళ్ళకి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చింది. మన ప్రాంతంలో, మన గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్వీఎం హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి మన రోగులందరికీ కూడా, అదేవిధంగా ఎవరైతే హెల్త్ ఖరాబ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఆర్వీఎం హాస్పిటల్ ఒక దేవాలయంగా పనిచేస్తుంది. మరి అలాంటి హాస్పిటల్ని ఈరోజు సేఫ్గా ఉండాలి ఫార్మర్ అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆర్వీఎం హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ హెడ్ క్వార్టర్లో ఒక భారీ ర్యాలీ నిర్వహించి రైతులు కాపాడుకోవడే విధంగా ఈ గడ్డి మందులు ఏవైతే ఉన్నాయో, అదే పాయిజన్ ఏదైతే మెడిసిన్ ఉందో వాటన్నింటిని కూడా నివారించాలి. ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి. గజ్వేల్ ప్రాంతంలో ప్రతాప్ రెడ్డి గారు మరియు ఆర్వీఎం హాస్పిటల్ తరఫున ఈరోజు పెస్టిసైడ్ సూసైడ్ దాని మీద ఒక ర్యాలీ చేయడం జరిగింది. దానికి ప్రతాప్ రెడ్డి గారు, మా స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. ముందు ఈ పెస్టిసైడ్స్ అవాయిడ్ చేస్తూ సూసైడ్ చేసుకోవద్దని విన్నవిస్తున్నాం.